ఇక శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన నిర్వహించబోయే యువశక్తి కార్యక్రమం యువతకు భరోసా ఇచ్చే విధంగా ఉంటుందన్నారు జనసేన నేతలు. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేపట్టని కార్యక్రమాన్ని జనసేన చేపడుతుందన్నారు. జనసేన సభకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుందంటున్న జనసేన నేతలతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. జిల్లా రణస్థలంలో యువశక్తి కార్యక్రమం అయితే పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే చూసుకుంటే దాదాపుగా 90% వరకు కూడా పనులను కూడా పూర్తయి. అయితే దీనికి సంబంధించి ఉత్తరాంధ్ర జిల్లాల నేతలందరూ కూడా సభాస్థలి వరకు అయితే చేరుకోవడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ యువశక్తి కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుంది, ఎంతమంది రాబోతున్నారు ఏంటంటే మనతో పాటు జనసేన సీనియర్ నాయకులు అయ్యల్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అంటే యువశక్తి అనే కార్యక్రమం ఏ విధంగా జరగబోతుంది, ప్లానింగ్స్ ఏంటి? యువశక్తి కార్యక్రమం చాలా సక్సెస్ అయ్యే సూచనలు ఆల్రెడీ కనబడుతున్నాయి. మేము ఏ ఏరియాకి వెళ్ళినా మా విజయనగరం జిల్లాలో అంతే స్పందన వస్తున్నది. చాలా యువకులందరూ కూడా వాళ్ళ తలక కష్టాలు చెప్పుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి వద్దకు రావాలనేసి చాలా ఉరుతులుగుతూ ఉన్నారు. అందరూ కూడా ఈ ప్రభుత్వంతో హ్యాపీగా లేరనే విషయం ఖచ్చితంగా తెలుస్తూ ఉంది. ఏదైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక కార్యక్రమం అనుకొని యువశక్తి ద్వారా యువకుల తాలూకా బాధలు తెలుసుకొని ఈ ప్రభుత్వాన్ని నిలదీద్దామని అనుకున్నారో ఖచ్చితంగా అది 100% సక్సెస్ అయ్యే దిశగా ఉంది. ఒక అంచనా ఏంటంటే ఒక 5 లక్షల వరకు జనాభా వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు చూస్తూ ఉంటే ఏర్పాట్లు కూడా చాలా చక్కగా జరిగాయి. ఇటువంటి ఏర్పాట్లు సాధారణంగా ఎవరు చేయరు, అంటే రాజకీయాల్లోనైతే ఎవరు చేయరు. వచ్చేమా మీటింగ్ పెట్టుకున్నామా వెళ్ళిపోయామా అనే ఆలోచనలతో ఉంటారు తప్పించి వచ్చిన వాళ్ళకి సరైన వసతి కల్పించాలని చెప్పేసి ఆలోచనలు ఉండవు. కానీ ఆ ఆలోచనలు కూడా అధిగమించి జనసేన పార్టీ వచ్చిన వాళ్ళందరికీ కూడా సంతృప్తిదాయకంగా మంచి వసతి ఇవ్వాలని చెప్పేసి అనుకోవడం నిజంగా చాలా హర్షణీయమైన విషయం. అంటే ఏర్పాట్లన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయి కదా, 5 లక్షల మంది అంటున్నారు. పోలీసులు మాత్రం లిమిటెడ్ మెంబర్స్నే రావాలి, ఎక్కువ మంది రాకూడదు అని చెప్పి కూడా ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా చూస్తున్నారు మీరు? అంటే పోలీసులు వారికి ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చిన ఉత్తర్వుల ప్రకారం వారు చెప్పడం జరుగుతుంది. కానీ ఆ యువతను ఆపే పరిస్థితి, ఆపే శక్తి పోలీసులకు కాదు, ఎవరికి కూడా లేదు. అది ఆపడం సాధ్యం కాదు. ఎందుకంటే ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఈ కార్యక్రమం ఉంటుంది, మీరు అందరూ రావాలి అని అంటే అది ఎంత కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా కుర్రలు వచ్చే పరిస్థితి ఉంది. దాన్ని ఆపే పరిస్థితి, ఆపే శక్తి ఈ ప్రభుత్వానికి లేదు, అది జరగదు. ఓకే, అంటే ప్రధానంగా ఎటువంటి అంశాలు ఈ సభలో చర్చలోకి రాబోతున్నాయి? ఎందుకంటే యువతను మాత్రమే ప్రధానంగా అజెండాగా చేసుకొని వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ ఒక సభ పెట్టబోతున్నారు కనుక ఎటువంటి అంశాలు చర్చలోకి వస్తాయి ప్రధానంగా? అంటే ఏదైతే యువత చదువుకొని ఉద్యోగాలు లేకుండా వలసలు వెళ్ళిపోవడం దగ్గర నుంచి, అలాగే ఈ దురలవాట్లకి అలవాటు చేయడానికి ఈ మత్తు పదార్థాలన్నీ ఈ ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్రంలోకి తీసుకొని రావడం, యువతని నిర్వీర్యం ఏదైతే చేస్తున్నదో ఈ ప్రభుత్వం, ఆ అంశాలన్నిటి గురించి కూడా ఖచ్చితంగా చర్చా వేదిక ఉంటుంది. ఇందులోని ఆ యువత కూడా అదే బాధపడుతున్నారు. పొరపాటు చేసి మనం గెలిపించాము అని చెప్పేసి బాధపడుతూ ఉండడం కనిపిస్తూ ఉంది. ఖచ్చితంగా యువతకి ఒక శక్తినిచ్చే ప్రోగ్రామ్గా ఇది చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఏదైతే శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరగబోతున్న యువశక్తికి సంబంధించి మాత్రం పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తాం. అయితే యువతకు సంబంధించినంత వరకు వాళ్ళు ఏదైతే చెడు అలవాట్లు కానీ లేకపోతే ఇతర సమస్యలు కానీ ఉద్యోగ నిరుద్యోగ సమస్యలు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నింటి మీద కూడా ఈ చర్చ అయితే జరగబోతుంది కనుక ఈ సభ మాత్రం ఒక దిక్చూచిగా నిలవబడుతుంది ఈ ఆంధ్ర రాష్ట్రంలో అనేది మాత్రం చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ సాయి శివ